భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు. కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినోడు ఒక్కడే మోయగలడు. అది ఆ బంధం ప్రేమైన, స్నేహమైన, మరి ఏ బంధమైనా సరే. నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడిస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, లేని బంధాలని కలిపేస్తుంది, ఉన్న బంధాలని తుడిపేస్తుంది. మనసు లేని మని, మనిషి చేసిన మని, ఈ మనియే మనిషిని చంపేస్తుంది, బతికిస్తుంది, నీచానికి దిగజారుస్తుంది కూడా. నువ్వు ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. నువ్వెంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపులోనే ఉంటుంది. మంచితనం రంగుల్లో లేదు, మంచి మనసులో ఉంది. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగిన ఒక్క సింహ గర్జనకి సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా సరే ఒక నింద ఎప్పటికీ నిజం కాదు. విత్తనం భూమిని చీల్చి మొక్కగా ఎదిగేటప్పుడు ఎటువంటి శబ్దం చేయదు. కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దం ఉంటుంది. నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నువ్వు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా నీ మనసు పైన, నీ ఆలోచన ధోరణి పైనే ఆధారపడి ఉంటుంది. దీనినే మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు.